సార్ నేను మీ కాళ్ళకి అయ్యో దండం నమస్కారం మేడం. సార్ నమస్కారం. నమస్తే సాయిరామ్ సార్. సాయిరామ్. మిమ్మల్ని కలవటం నేను సార్ని కలవటం మీ షో మీ స్వర బాలు గారు తర్వాత మా ఫేవరెట్ సార్ మీరు. Thank you. బాలు గారిని మీరు మమ్మల్ని మర్చిపోకుండా చేసిన సింగర్ సార్. అండ్ మీ పిల్లలు పిడుగులు నేను మధ్యలో బ్రేక్లో అంటున్నా నావి ఏమన్నా నా మాస్టర్స్ అప్పుడు నా బ్రేక్లో నేను రిలాక్సేషన్ కోసం పిల్లలు పిడుగులు అని కొట్టేదాన్ని. మీరు కొన్ని రోజులు చేశారు, ఉదయ్ భాను గారు కొన్ని రోజులు చేశారు. సో నేను ఆ ప్రోగ్రామ్ కి పెద్ద సుమగారు కూడా చేశారు. ఒక 3 ఏళ్ళు చేశాను ఆ షో. అసలు ఎంత బాగుంటుందో అసలు. ఆ పిల్లలన్నా మీరు ఆ పిల్లల్ని దాంట్లో పలకరించారు. చాలా ఆనందం. ఒక పక్కన బాధ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఈ హైట్లో కూర్చుంటారు కదా నలుగురు. వాళ్ళకి ఏదైనా 1-2 ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ అమ్మా నాన్న వచ్చేలోపు నేనే దింపాలి, నేనే ఎత్తి పెట్టాలి. అది ఒక 6-7 సార్లు ఒక రౌండ్ జరుగుద్ది అంటే ఒక 50-60 సార్లు అది ఒక పెద్ద ఎక్సర్సైజ్ నాకు. అది నవ్వుతూ చేయాలి. అది పెద్ద ప్రాబ్లం. మిమ్మల్ని కలవటం చాలా సంతోషం మేడం. ఎందుకంటే ఎంతమందికి మీరు సర్వీస్ చేస్తున్నారనేది నేను సర్వీస్ మోటివేషన్లోనే మాట్లాడతా. 100% ప్రతి వాళ్ళకి ఆశ ఉంటుంది, కానీ వాళ్ళ మనసు కోరుకునేది తిండే. ఆ తిండిని మాత్రం కంట్రోల్ చేయలేరు. ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇంట్లో వంటలు చేసుకునే పరిస్థితి దాటిపోయి బయట ఫుడ్కి అలవాటు పడిపోయారు 90%. దాంట్లో ఒక 10%లో నాకు తెలిసిన కొంతమందిలో నాకు అతి ముఖ్యమైనటువంటి ఒక సంగీతానికి సంబంధించిన ఒక సోదరుడు ఒక ప్రోగ్రాంలో కలిసాను రీసెంట్గా. తను మ్యాసివ్ చేంజ్. అంటే ఒక 100 కిలోల వ్యక్తి ఒక 70 కిలోలకు వస్తే నేను ఒక 1 ఇయర్లో చూసాను. 1 ఇయర్ తర్వాత చూశాను అతన్ని. చాలా ఆనందం వేసింది. ఫస్ట్ అతను చూసి మిమ్మల్ని మనసులో నేను చాలా పొగుడుకున్నాను. అంటే అది మెయింటైన్ చేస్తానికి తను ఎంత కష్టపడ్డా అంటే అసలు కష్టపడలేదు అన్నది. అది చాలా నేను ప్రజలకు చెప్పాలనుకున్నది. నేను కూడా ఇప్పుడు స్టార్ట్ చేసి మీ యొక్క సౌజన్యంతో మాకు మీరు మరీ సన్నగా అవ్వటం అంటే మర్చిపోకుండా మనం కాకపోతే సునో అంటారు. సో పొట్టొక్కటి తగ్గిస్తాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు మిమ్మల్ని పరిచయం చేసి మీ యొక్క గొప్పతనాన్ని చెప్పిన వ్యక్తి శివ అనే ఒక మంచి క్లాసికల్ సింగర్. హైదరాబాద్లో అందరికీ తెలుసు, చాలామందికి సంగీతం నేర్పిస్తున్నాడు. సో అతని ద్వారా మీ దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి మీ హెల్ప్ నాకు కూడా కావాలి. శివ, ఓం నమ శివాయరా. ఇతను నేను కలిస్తే ఎంతో ఆ సైజులో ఉన్నప్పుడు చూశాను 1 ఇయర్ బ్యాక్. ఇప్పుడు నా నుంచి వేరే సపరేట్గా. మీరు క్లినిక్ వచ్చారండి? క్లినిక్ వచ్చాను అంటే ఒక 4 months బ్యాక్. జస్ట్ 2 months లైట్ చేశాను. నేను 21 kgs దాకా తగ్గాను. ఓకే. మెయింటెనెన్స్ తీసుకున్నాను. అంటే మెయింటెనెన్స్ తీసుకున్న తర్వాత కూడా ఏమవుతుందంటే ఇప్పుడు నార్మల్ ఫుడ్కి వచ్చి మళ్ళీ డైట్ ఫుడ్ నచ్చుతుంది. నాకు నార్మల్ ఫుడ్ క్రేవింగ్స్ పోయాయి ఫస్ట్. ఓకే. మీకు ఎలా అనిపించింది అసలు? ఎలా తెలుసు మీకు విలాస్ పార్క్? అంటే త్రూ యూట్యూబ్ కానీ ఇవన్నీ చూసాను. అంటే ఇంతకుముందు లైక్ ఎన్నో అంటే డైట్ అంటే ఓన్లీ ఒక చిన్న ఐటమ్ అంతేనా? అసలు కాదు సార్. అంటే 4 times ఇది ఉంటుంది సార్. ఫస్ట్ మార్నింగ్ ఒక జ్యూస్ ఉంటుంది, 11 ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఏముంటాయి? దాని తర్వాత ఇంకేముంది సార్. 10:30 పడుకోలేదు ఒకటి. అంతేనా? అంటే నేను మామూలుగా 2 చపాతీ, దాని తర్వాత ఫుడ్. అదే అంటే ఫుడ్ ఉంటుంది సార్, బట్ క్యాలరీ కట్ బట్ అదే సరిపోతుంది సార్ మనకి. మనకి అప్పుడే ఒక 2 days చేసి అంటే మనం ఎక్కువ తినాలని నాకు చాలా మంది డౌట్ ఉంటుంది. ఇది స్టార్టర్స్ కదా 2 చపాతీ, దాని తర్వాత ఉంటుందా లేదా అనేది చాలా మంది డౌట్ ఉంటుంది. అందుకని అడిగా. సో తర్వాత గమ్మగా మీకు నచ్చినవి ఇస్తారు మేడం. డాక్టర్ గారు వచ్చేయండి, మీరందరూ ట్రీట్మెంట్ చేసుకుని నేను ముందు తగ్గి నేను చూపించినాక నా మాట నమ్మదురు. కానీ అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. తర్వాత పాట నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.